ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైన అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వాళ్ళ పనితీరు అనేది ఏ విధంగా ఉంది? అన్ని పనులు బాగానే చేస్తున్నారు. అమరావతి బాగానే కడుతున్నారు. ఇంకేం కావాలి మనకి? రోడ్లు బ్రహ్మాండం చూడక్కర్లేదు. వాళ్ళ ప్రభుత్వం అసలు రోడ్లు వేయలేదు కదా. అక్కడ రోడ్డు గురించి పట్టించుకునే వాడే లేడు. ఆయన చెప్పడం లేదు తెలియదు. లోకల్ లీడర్స్ కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి పాస్ బుక్ల మీద ఫోటోలు ఉంటే ఏమైంది, దానికి అంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా అని అంటున్నాడు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ సీల్ అనేది పెట్టి ఆ పాస్ బుక్లు అందజేసింది. గవర్నమెంట్ అధికారంగా గవర్నమెంట్ పాస్బుక్ సీల్ వేసింది. అది ఎవరి భూమి మీద వాళ్ళ పేరు మీద ఉన్నది. అది అంతేగాని వాళ్ళ ఫోటో వేసుకుని అవ్వదు కదా, మంచిది కాదు కదా. అది కరెక్ట్ కాదు. ఒక పాస్బుక్ తయారైందంటే అది పర్మనెంట్ గా ఉంటది. అది లైఫ్ వాళ్ళు తరాలైనా అదే పాస్బుక్ ఉంటది, అదే ఉంటది. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి మళ్ళీ అధికారంలోకి వస్తానంటున్నాడు. మళ్ళీ ప్రజలు నమ్మకపోవడం మంచిది అన్నాడు. నమ్మితే మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాల్లో వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగైనా టోటల్ అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నమ్మకం అనేది ఏర్పడింది. అభివృద్ధి అయితే చేస్తారండి. అభివృద్ధిని నమ్మితే ఓట్లు వేస్తారు. అభివృద్ధిని నమ్మడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. టోటల్ అయితే ప్రీవియస్ గవర్నమెంట్ తో పోలిస్తే మార్పు కనబడింది. చాలా 80% బాగానే ఉంది.